రేడియో జ్ఞాన్ కథలు. బంగారు గుడ్లు పెట్టే బాతు, దురాశ కలిగిన రైతు. నాకు బాగా కడుపు నొప్పి పెడుతుంది. కాస్త ఊర్చుకో మింటూ, త్వరగా నీకు నయమైపోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, దురాశ ఎప్పుడు మంచిది కాదు. దురాశ? నువ్వేమంటున్నావు మిన్ను? ఓకే, నేను నీకు ఒక కథ చెప్తాను విను. బంగారు గుడ్లు పెట్టే ఒక బాతు, దురాశ కలిగిన ఒక రైతు కథ ఇది. ఒక ఊళ్ళో ఒక పేద రైతు, అతని భార్య ఉండేవారు. వాళ్ళకి చిన్న పొలం, కొన్ని గొర్రెలు, పశువులు ఉండేవి. ఒకరోజు ఆ రైతు, అతని భార్య తమ దగ్గరున్న డబ్బులతో ఒక బాతు పిల్లను కొన్నారు. వాళ్ళు ఆ బాతు పిల్లని బాగా చూసుకునేవారు. దానికి తిండి, నీళ్లు పెట్టేవాళ్లు. దానికో గూడు కూడా కట్టారు. కొన్ని రోజులకి ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదై అందమైన బాతుగా మారింది. తనని బాగా చూసుకునే రైతు, ఆయన భార్య పట్ల అది కృతజ్ఞతతో ఉండేది. ఆ బాతు కొన్నాళ్లకి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. అయితే అవి మామూలు గుడ్లు కావు, బంగారు గుడ్లు. అయితే ఆ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెట్టేది. అది చూసిన వారిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ గుడ్లనమ్మి బాగా డబ్బు సంపాదించారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు డబ్బున్నవారై సంతోషంగా జీవించసాగారు. అయితే కొన్నాళ్లకే వాళ్ళకి దురాశ కలిగింది. చాలా త్వరగా ఇంకా ధనికులైపోవాలని దురాశ మొదలైంది. రైతుతో అతని భార్య ఇలా అంది, రోజుకి ఒక గుడ్డే మనకి సరిపోదు, ఒకేసారి చాలా కావాలి. అప్పుడా రైతు ఇలా అన్నాడు, ఖచ్చితంగా బాతు కడుపులో చాలా గుడ్లే ఉండుంటాయి. రైతు భార్యకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అయితే ఆ బాతు కడుపును కోసేసి లోపలున్న బంగారు గుడ్లన్నీ తీసుకుని ఒకేసారి ధనికులైపోదాం. ఆ మాటలతో దురాశ కలిగిన రైతు పాపం బాతు కడుపును కోశాడు. బాతు కడుపును చూసి ఆశ్చర్యపోయాడు. లోపల ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ రైతు, తన భార్య ఆ బాతు పట్ల క్రూరంగా ప్రవర్తించారు. దురాశ కారణంగానే వాళ్ళలా ప్రవర్తించారు. చివరకు వాళ్ళు ఏడవక తప్పలేదు. రోజు బంగారు గుడ్లు పెట్టే బాతు చనిపోయి వాళ్ళకి బంగారు గుడ్లు దొరికే అవకాశం పోయింది. కొన్నాళ్ళకి డబ్బంతా ఖర్చయిపోవడంతో వాళ్ళు మళ్లీ పేదవాళ్లైపోయారు. కాబట్టి దురాశ వల్ల దుఃఖం తప్ప ఎలాంటి లాభం ఉండదు. మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. మన దగ్గరున్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. చూసావా, దురాశ వల్ల మనం అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకుంటాం. నాకు అర్థమైంది. స్వీట్స్, కేక్స్ ఏమైనా సరే నా కడుపుకి పట్టినంత